పంచర్ అయిందన్నా. రే దాని సంగతి చూడండి రా. సరేనా? నమస్కారం అయ్యా. ఊళ్ళోకేనా? అవునయ్యా. వచ్చేసారా కొడుకు? వెళ్ళు. అయిపోయావరా? నువ్వేంటి ఇక్కడ? సిటీ కటింగ్ వస్తున్నా. జస్ట్ మిస్ డూడ్. దొరికితే ఏంటి పరిస్థితి? ఇప్పుడు నెక్స్ట్ అటాక్ మనదే కదా. వాళ్ళలో ఒక్కడు కూడా బతకడు. నా దగ్గర ఒక ఐడియా ఉంది డూడ్. మీరు ఎప్పుడెప్పుడు అటాక్ చేస్తారని వాళ్ళు భయంతో ఉంటారు కాబట్టి ఒక 50-60 ఏళ్ళు మనం అటాక్ చేయకుండా ఉంటే వాళ్ళు అదే భయంతో బతుకుతారు కదా. ఎలా ఉంది ఐడియా? సూపర్ కదా. కాపు కాసి పథకం ప్రకారం చేశారన్నా. వేసేద్దామని చూశారు నా కొడుకులు. ఇదే ఊపులో మొత్తాన్ని వేసేయాలరా. శత్రుశేషం లేకుండా వేసేయాలి. దేవుడి దర్శనం కోసం శ్రీశైలం వెళ్తున్నాం. తిరిగి రాగానే తమ్ముడు ఆ పని పూర్తి చేస్తాడు. శ్రీశైలం బయలుదేరిన దేవగాడి కుటుంబం మొత్తం చచ్చిపోవాలి. బీహార్ నుంచి వచ్చిన బ్యాచ్ వాళ్ళు వెళ్లే రూట్లో 3 చోట్ల కాపు కాశారన్నా. చంటి పిల్లలు ఆడోళ్ళని చూసి జాలి పడకుండా మొత్తాన్ని ఒక్క నలుసు కూడా మిగలకుండా నరకాలి. మొదటి చోట నుంచే తప్పించుకోలేరన్నా. ఇంకో 10 నిమిషాల్లో వాళ్ళ చావు కేకలు వినపడతాయి.
ఎత్తట్లేదు. ఏమైందిరా? అక్కడ మిస్ అయినట్టున్నారన్నా. మాకు చిక్కారు. 2 నిమిషాల్లో వాళ్ళ ప్రాణాలు గాల్లో కలిసిపోతాయి. ఏం జరుగుతుందిరా? రే, 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 ఏమైంది? చిక్కారా? ఆ దేవగాడి కుటుంబం అయిపోయిందని చెప్పు. చెప్పరా? చెప్పు. నా ఫ్యామిలీ సేఫ్. వాడా ఇంట్లో లేడని చెప్పారు కదరా. ఎక్కడి నుంచి వచ్చాడో తెలియట్లేదన్నా. భగవంతుడి దయ వల్ల అందరం క్షేమంగా బయటపడ్డాం. కాదు, అది వాడి దయ. ఆ రాక్షసుల నుంచి మనల్ని జై తప్ప ఎవ్వడూ కాపాడలేడు. కాని మన కోసం వాడు ఈ దగ్గరలోనే, ఈ చుట్టుపక్కలే ఎక్కడో బతుకుతున్నాడన్న అనుమానం అన్నయ్య. మానస ఇంత సంతోషంగా ఉండడం నేనెప్పుడూ చూడలేదు బావగారు. ఆ సంతోషానికి కారణం జై. అదెప్పుడూ ఇలాగే ఉండాలంటే జైకిచ్చి పెళ్లి చేయడమే కరెక్ట్ అండి. ఆ అబ్బాయి మన ఇంటికి వచ్చాక మన ఇంటికి చాలా సందడొచ్చిందండి. మన మానసిని ఆ అబ్బాయికిచ్చి పెళ్లి చేస్తే అవునా? మన మానసికి జై కంటే మంచోని తీసుకురాలేం. నువ్వెవరో నాకు తెలియదు జే. హ్యాపీగా లేను అని ఒక్క మాట చెప్పగానే ఇక్కడి దాకా వచ్చి యు మేడ్ మై లైఫ్. ఐ లవ్ యూ. ఐ లవ్ యూ జే. నిన్ను హ్యాపీగా చూడాలనుకున్నాను మనస. కానీ నీతో పాటు ఇక్కడ చాలా మందిని హ్యాపీగా చూడాలనుకుంటున్నాను. అసలు నేను ఎవరో తెలుసా? ఈ ఇంటి మనుషులు ఎప్పుడెప్పుడు చంపుదామా అని ఎదురు చూసే ఆ ఊరి దేవా గారి కొడుకుని. మనసా, నువ్వు ఇప్పుడు చూస్తున్న జై వేరు. ఒకప్పుడు జై వేరు. ఆడి క్యారెక్టరే వేరు. ఆడి ప్రపంచమే వేరు.